దయామయుడైన దొంగ. పూర్వం దూరంగా ఉన్న రాజ్యంలో 3 మిత్రులు నివసించేవారు. వారిలో ఒకడు రాజుగారి కుమారుడు ప్రభు, రెండవవాడు మంత్రిగారి కుమారుడు రఘు, మూడవవాడు వ్యాపారి కుమారుడు రాము. ఆ 3 మిత్రులు ఎందుకు పనికిరాకుండా తయారయ్యారు. వారి విజ్ఞానాన్ని వారు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ఒకరోజు రాజు, మంత్రి మరియు వ్యాపారి అందరూ కలిసి వారి పిల్లల జీవితాల్ని వారే తీర్చిదిద్దుకునేటట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు తమ 3 పిల్లలను పిలిచి వారిని దేశాటనకు వెళ్లమని, వారి నేర్పరితనంతో ఏదైనా సాధించమని చెప్పారు. మీరు 3 ఎవరిపైనా ఆధారపడకుండా మీ కాళ్లపై మీరు నిలబడడం నేర్చుకోవాలి అని వారి తండ్రులు అన్నారు. ఆ 3 మిత్రులు వారి ఇంటిని వదిలి ప్రయాణించసాగారు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న కొండపై ఎన్నో విలువైన రత్నాలు దొరుకుతాయని నేను విన్నాను. మనం వెళ్ళి కొన్ని రత్నాలను సంపాదిద్దాం, వాటిని అమ్మి సొమ్ము చేసుకుందాం అని రాము అన్నాడు. రఘు ప్రభువులకు కూడా ఈ ఆలోచన నచ్చింది. వెంటనే 3 కలిసి ఆ కొండను వెతకడానికి వెళ్లారు. చాలా రోజుల ప్రయాణం తర్వాత స్నేహితులు కొండ పై భాగానికి చేరుకున్నారు. అక్కడ రత్నాలన్నీ కుప్పలు కుప్పలుగా పడి ఉండడం గమనించారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నాన్ని మాత్రం తీసుకున్నారు. ఎందుకంటే ఒక్క రత్నమే లక్షల విలువ చేస్తుందని వారికి తెలుసు. కొండ నుండి క్రిందకు దిగగానే మనం ఈ రత్నాలను మింగేద్దాం. అప్పుడు ఈ అరణ్యం గుండా ఏ భయం లేకుండా ప్రయాణించవచ్చు అని రఘు అన్నాడు. అందరూ దీనికి అంగీకరించి రత్నాలను మింగేశారు. అక్కడే దాక్కున్న ఒక దొంగ వీరి మాటలన్నీ విన్నాడు. వీరితో పాటుగా ప్రయాణించి వారి నమ్మకాన్ని చూరగొనాలని అనుకున్నాడు. వారు నిద్రపోయేటప్పుడు వారిని చంపి రత్నాలను తీసుకెళ్లాలని అనుకున్నాడు. నేను మీతో పాటు ప్రయాణించవచ్చా దొరలు అని అడిగాడు. ఈ అరణ్యం అంతా దొంగలతో నిండి ఉంది. ఒంటరిగా ప్రయాణించాలంటే నాకు భయంగా ఉంది అన్నాడు. మిత్రులు దీనికి అంగీకరించారు. మరుసటి రోజు ప్రయాణిస్తూ ఉండగా బందిపోట్ల గుంపు వారిని అడ్డగించింది. ఆ 4 వెతికి చూడగా వారికి ఏమీ దొరకలేదు. కానీ బందిపోటు దొంగల నాయకుని వద్ద ఒక చిలుక ఉండేది. దానికి ఎక్కడ డబ్బులు ఉన్నా గుర్తించే శక్తి ఉండేది. రత్నాలన్నీ వారి పొట్టలో దాగి ఉన్నాయి, రత్నాలన్నీ వారి పొట్టలో దాగి ఉన్నాయి అని చెప్పేసింది. ఆ దొంగల నాయకుడు మొదటగా ప్రభువును చంపి రత్నాలను తీసుకుందామని అనుకుంటూ ఉండగా ఆ దయగల దొంగ ముందుకు వచ్చాడు. ఒక్కసారిగా తన కడుపులో రత్నాలు లేవని తెలుసుకున్నాక మిగిలిన వారిని ఎటూ వదిలిపెడతాడని ఆ దొంగ ఊహించాడు. దయచేసి ముందు నన్ను చంపండి అని ప్రాధేయపడ్డాడు. ఆ బందిపోటు
ముందుగా దొంగను చంపి అతని వద్ద ఏమీ లేదని కనుక్కున్నాడు. నా చిలుక తప్పు చెప్పింది. నేను అకారణంగా ఒక మనిషిని చంపేశాను అనుకుని మిగిలిన వారిని విడిచిపెట్టాడు. ప్రభు, రఘు మరియు రాము ముగ్గురు కలిసి రత్నాలతో తమ తమ ఇళ్లకు బయలుదేరారు. వారు ఆ రత్నాలను అమ్మి చాలా ధనవంతులైనా కూడా వారి ప్రాణాలను కాపాడిన ఆ మంచి వ్యక్తిని ఎన్నటికీ మరువలేదు.